సార్ ఏం చేస్తారు సార్ మీరు? బిజినెస్ చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్. ఓకే సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్? అసలు మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉంది? ప్రభుత్వం వాళ్ళంటే చాలా క్లియర్గా, నీట్గా, నిదానంగా 100% కాదు 100కి 1000% చాలా బెటర్గా ఉందని ఏంటి సార్, ఏంటి అసలు మిగతా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వారైతే ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఏం బాగాలేదు, పరిపాలన అనేది చేతకాక ఇలా సంక్షేమం పేరుతో ప్రజల దగ్గర మభ్యపెట్టి వారికి సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదని చెప్తున్నారు. మాకెక్కడా మేము వెళ్ళలేదు. అంటే వాళ్ళకి కళ్ళులో పచ్చకమరలు ఏమైనా వచ్చింది, లేకపోతే వాళ్ళకి కంటిలో పసరపం ఏమైనా పసరుది, వాళ్ళకి ఏమైనా కళ్ళు కనిపించకపోతే వాళ్ళు అలాగ అనుకోవాలి. ఈరోజు మనకి అక్కడ చిత్తూరు నుంచి అనంతపురం నుంచి నిజాపురం వరకు ఏం డెవలప్మెంట్ రాలేదు, ఏ పోర్టులు రాలేదు, ఏ కంపెనీలు రాలేదు, అసలు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏమైనా అక్కడ చూపించమనండి క్లియర్గా. 1,00,000 బాబు వస్తే జాబ్ అన్నాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే ఇప్పుడు వాళ్ళ కొడుకు అతను తిరుగుతున్నాడు. వాళ్ళ కొడుకుతో పాటు ఇంకొకరిని సంకన ఎక్కించుకొని తిరుగుతున్నాడు ఇంకొక కొడుకుని. ఇంకేం కావాలి వాళ్ళకి? ఏంటంటే చిడతలు వాదిస్తారు కదా వీళ్ళందరూ, అభివృద్ధి ఏం చేసిన వాళ్ళకి ఏం కనిపించదు. వాళ్ళు ఒకటే పని, నోటికి ఏది వస్తుంది మాట్లాడడం. ఇంకేం డెవలప్మెంట్ కావాలి? పోర్ట్లు, ఈరోజు 4 పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, సచివాలయాలు, కంపెనీలు. ఎన్ని కంపెనీలు వచ్చి ఈరోజు మనకి కెమెరా లెన్స్ కంపెనీ వచ్చింది, ఇక్కడ పానాసోనిక్ టీవీ ప్యానల్ కంపెనీ వచ్చింది, బిర్లా కంపెనీ వచ్చింది, ఇంకో మా టైర్ల కంపెనీ వచ్చింది. ఇలాంటివి ఇంకా చెప్పుకొని పోతే దాదాపు 40 పైగా 100 దగ్గరలో కంపెనీలు వచ్చాయి. ఏ రాలేదు. ఈరోజు వాళ్ళు అంటున్నారు ఒకటే, బాబు వస్తే జాబ్ వస్తుంది, ప్రతి ఒక్కరికి జాబ్ రావట్లేదు, 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము, ఎవరికి ఎక్కడ ఉద్యోగం వచ్చింది అనేసి చాలామంది వాళ్ళు తాలీకోలతో చెప్పిస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టయితే ఎవడు నాన్న కానీ ఎవడు పిల్లనిచ్చే మామ కానీ ప్రతి ఏరియాలో కంపెనీ పెట్టాలి అన్నట్టయితే. ఇప్పుడు నాకు ఇక్కడే జాబ్ కావాలంటే మా నాన్న ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలి, అంతే కదండి. ఈరోజు రాష్ట్రం అంతా కంపెనీలు పెట్టుకుని వెళ్తున్నారు, రాష్ట్రం అంతా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకేం కావాలి సార్? అయితే యువకాలం అనే యాత్ర పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అది యువకాలం కాదమ్మా, పప్పు యోగం, పప్పు గలం. ఏంటి సార్? అయితే స్కిల్ స్కామ్ విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో యువకాలం అనేది ఆపివేయడం జరుగుతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? దానిపైన ఆపేయడం జరిగిందంటే మీరే చెప్పాలి. దానిపైన అభిప్రాయం ఏం లేదు. అదొక పప్పు కాలం. ప్రతి షాప్ దగ్గర బజ్జీలు, జిలేబీలు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తినడానికి పెట్టుకునే యాత్ర. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఏం కొనిసవ్వలేదు. అతనే చెప్పాడు చాలా సంవత్సరాల కిందట, అప్పుడు మేము చిన్నపిల్లలవి, ఆ వీడియోలు కానీ అప్పుడు పెద్దలు కానీ చెప్పిన వాటిలో ఎప్పుడు నా కొడుకుతో నేను లేనని చాలాసార్లు చెప్పాడు. అప్పుడు లేడనేసి ఇప్పుడు ప్రజల్లో పంపించి ఐస్ క్రీమ్లు, బజ్జీలు, జిలేబీలు, దోశలు తినమని ఊరి మీద కొదిలిన ఒక బురద పంది అది. సరే, అయితే పవన్ కళ్యాణ్ కూడా గాజువాక నుండి పోటీ చేసి క్రితంసారి ఓడిపోవడం జరిగింది, మళ్ళీ కూడా వచ్చి పోటీ చేస్తామని చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? గెలుస్తారంటారా? కళ్యాణ్ పోటీ చేయనందుకు గాజువాక అసలు అతను హరుడు కాదు. అతను హైదరాబాద్లో కుక్కటపల్లిలో ఏదో ఊరి పేరు మాకు తెలియదు, అక్కడ ఓటు ఉంది, అక్కడ స్థానికుడు, అక్కడ పోటీ చేశాడు. మొన్న అక్కడ ప్రజలు చెప్పులతో కొట్టారు, మళ్ళీ ఇక్కడ చెప్పులతో కొట్టించుకోవడానికి రెండోసారి మళ్ళీ ఇక్కడ పోటీ చేయనందుకు అని వాళ్ళు మాటలు చెప్తున్నారే కానీ గాజువాకలో హరుడు అతను కాదు. గాజువాకలో స్థానికులైన ఇప్పుడు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు స్థానికులైన ఇన్ఛార్జ్ ఉరుకోటి చందు గారు ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ వదిలేసి అతను ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పోటీ చేస్తానంటే అక్కడ ఉన్న వాళ్ళ పార్టీ జనాలు కూడా అతని చెప్పులతో కొడతారు, అతను పోటీ అయితే ఎయ్యరు. వాళ్ళ పార్టీ అతను దత్తత తీసుకున్న పార్టీ జనాలు కూడా అతనికి ఎంకరేజ్ చేయరు. సరే, అయితే విశాఖలో ఎలా ఉంది సార్? అసలు పాలన అనేది విశాఖలో బాగుంది అనుకుంటున్నారా? ముఖ్యంగా క్యాపిటల్ సిటీగా మారుద్దాం, 3 క్యాపిటల్స్ చేసే విధానంలో విశాఖను కూడా తీసుకోవడం జరిగింది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? విశాఖని క్యాపిటల్గా అసలు మాకు అనౌన్స్ చేయడం చాలా మాకు గర్వకారణం. ఎందుకంటే ఈరోజు మా క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది అసలు వాళ్ళు ఎందుకు అసలు మా విశాఖపట్నం మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ టీడీపీ వాళ్ళకి కానీ, ఆ జనసేన వాళ్ళకి కానీ, ఆ జనసేన తరపు నుంచి ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఆడు గతంలో ఎలాగుండి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు మా ఇక్కడ ప్రజల్ని, మా అందరినీ ఈ క్యాపిటల్ వచ్చిందని అడ్డుకున్నారనేది కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఈ వీడియో తరఫున మేము ఒకటే చెప్తున్నాం, జనసేన తరఫున వచ్చిన అధినాయకుడు పవన్ కళ్యాణ్కి కానీ, యువకాలం చేస్తున్న యాత్ర చేస్తున్న లోకేష్కి కానీ, వాళ్ళ చంద్రబాబు నాయుడుకి కానీ, ఇంకా ఈ క్యాపిటల్ మీద వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం, ఈ రోజు విశాఖపట్నంలో క్యాపిటల్ వస్తే నాకు విశాఖపట్నంలోనే జాబ్ కావాలన్నాడు అందరికీ కూడా విశాఖపట్నంలో 100కి 100% జాబ్లు వస్తాయి. ఇప్పటికే 100కి 95% విశాఖపట్నంలో జాబ్లు వచ్చాయి. అయినా దీన్ని తప్పు
తప్పుదోవగా తప్పు ప్రచారంగా చేసి కూడా యువతని కానీ ప్రజలను కానీ అందరికీ తప్పుగా వాళ్ళు వాయిస్ ప్రచారం చేస్తున్నారు. అది మానుకోండి అని మీ మీడియా ప్రకారం ఆధ్వర్యంలో మేము వాళ్ళకి తెలియపరుస్తాం. సార్ 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? 2024లో నాకు 2 ఓట్లు, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి, 2 ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాం. మా తూర్పు నియోజకవర్గంలో ఎంవివి సత్యనారాయణ గారిని ఎమ్మెల్యే చేస్తాం. విశాఖ జిల్లాలో బొత్స ఝాన్సీ గారిని ఎంపీని చేస్తాం. గతంలో మా తూర్పు నియోజకవర్గంలో మా 20 వార్డులో మా కార్పొరేటర్ లక్ష్మీ గారిని ఎలాగైతే మేము కష్టపడి గెలిపించామో మిగతా వాళ్ళకి కూడా ఓటేసి గెలిపించండి అని ఎలాగైతే చెప్పామో ఇప్పుడు కూడా అలాగే ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి మేము ప్రచారం చేస్తాం. ఒక యూత్గానే కాదు, ఒక పెద్దలుగా కాదు, ఒక ముసలిగానే కాదు, మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఒక పింఛని ఒక్క చాలు చంద్రబాబు నాయుడికి పింఛని అనేది ప్రతి ఇంటికి ఇవ్వడం ఇది ఒక్కటి చాలు. ఏ పథకాల కోసం మాట్లాడే ఇది అవసరం లేదు. ఈ ఒక్కడి చంద్రబాబు నాయుడు చేయగలడా, గతంలో చేశాడా, ఇవి ఒక్కటి చాలు మాకు. ఇవన్నీ చూపించి ఈరోజు ముసలి వాళ్ళు కూడా నడిచి ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా జగన్ గారి కోసం ప్రచారం చేసి జగన్ గారు కోటేయమని చెప్తున్నారంటే ఇది అసలు వాళ్ళు చేసినది మాకు కూడా, మా కుర్రోళ్ళు కూడా పెద్దవాళ్ళకి కూడా అందరికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. మేము తప్పకుండా జగన్ గారికి ఓటేయమని చెప్తాం. అలాగే మాకున్న 2 ఓట్లు కూడా ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి వైఎస్ఆర్సీపీని అఖండ మెజార్టీతో మా తూర్పు నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ గెలిపించుకుంటాం.